హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి కృష్ణ. నేను ఈరోజు మీకు యూట్యూబ్ ఎంసీఎన్ గురించి చెప్పబోతున్నారు. నన్ను చాలామంది అడుగుతున్నారు, యూట్యూబ్ ఎంసీఎన్లో మనం జాయిన్ అవ్వచ్చా, అసలు ఏమేమి ఎంసీఎన్స్ ఉన్నాయి అని. అసలు యూట్యూబ్ ఎంసీఎన్ అంటే ఏంటి అంటే, ఎంసీఎన్ అంటే అసలు ముందుగా మల్టీ ఛానల్ నెట్వర్క్. మల్టీ ఛానల్ నెట్వర్క్ అనేది ఏం చేస్తుంది అంటే, వీడియో ప్లాట్ఫామ్స్లో డీల్ చేస్తుంది అనమాట. యూట్యూబ్, డైలీ మోషన్స్, ట్విచ్ ఇలాంటి వీడియో ప్లాట్ఫామ్స్తో వర్క్ చేస్తుంది. సపోజ్ మనం యూట్యూబ్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఈ యూట్యూబ్ ఎంసీఎన్ ఏం చేస్తుంది అంటే, కొన్ని మంచి ఛానల్స్ని గుర్తించి ఆ ఛానల్స్కి సంబంధించిన ఓనర్స్తో మాట్లాడి వాళ్ళ ఛానల్ని వాళ్ళ ఎంసీఎన్ నెట్వర్క్లోకి కలుపుకుంటుంది. అలా కొన్ని వేల ఛానల్స్ని కలుపుకుంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక ఛానల్లో ఇంకొక ఛానల్ని క్రాస్ ప్రమోషన్ చేస్తూ ఉంటారు. ఆ ఛానల్కి ఆయా ఛానల్స్కి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ అంటే మన ఛానల్స్కి ఎస్ఈఓ చేయటం, టైటిల్స్ చేయటం, అలాగే డిస్క్రిప్షన్ రాయటం, ట్యాగ్స్ చేయటం, మానిటైజేషన్లో ఇలాగే ఎంసీఎన్ ఇంకా చాలా రకాలుగా మనకి సపోర్ట్ చేస్తుంది. ఎంసీఎన్లో జాయిన్ అవటం వల్ల మన రెవెన్యూ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎంసీఎన్లో జాయిన్ అవ్వటం వల్ల మన ఛానల్ని మనం ఆపరేట్ చేయలేమా అని కొంతమందికి సందేహం ఉంటుంది. ఎంసీఎన్లో జాయిన్ అయినట్లయితే మన ఛానల్ని రోజు మనం ఎలా ఆపరేట్ చేస్తున్నామో అలానే ఆపరేట్ చేస్తాం. ఓనర్ మనమే ఉంటాం, కానీ నెట్వర్క్ పార్ట్నర్ మాత్రం ఎంసీఎన్ పేరు ఉంటుంది. మనకి చాలా పాపులర్ ఎంసీఎన్లే ఉన్నాయండి. అందులో ఫ్రీడమ్, ఫుల్ స్క్రీన్, మెషినిమా, టీజీఎన్, ఎంజీఎన్ ఇట్లా చాలా ఉన్నాయి. అదే మన ఇండియాలోకి వచ్చేసరికి వ్యాక్డోట్ మీడియా, టమాటా మీడియా, సిల్లీ మాంగ్స్, ఐడ్రీమ్ మీడియా, తెలుగు వన్, ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. ఇక ఈ ఎంసీఎన్లో జాయిన్ అయితే మనకి రెవెన్యూ అనేది యాడ్సెన్స్ నుంచి రాదు. వాళ్ళే, మన నెట్వర్క్ వాళ్ళే మనకి రెవెన్యూ ఇస్తారు. ఎందుకంటే మన ఛానల్ వాళ్ళ యాడ్సెన్స్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి. ఎప్పుడైతే మనం మన ఛానల్ని నెట్వర్క్తో లింక్ చేస్తామో అప్పటి నుంచి మన ఎర్నింగ్స్ అన్నీ, మనకు వచ్చే రెవెన్యూ అంతా వాళ్ళ యాడ్సెన్స్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళు మనకి పే చేస్తారనుకోండి, అది మంత్లీ ఒకసారి కావచ్చు, 3 monthsకి ఒకసారి కావచ్చు. అది మనం వాళ్ళతో ముందుగానే మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఇలాగే ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటి అంటే, ప్రతి నెట్వర్క్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇంకో నెట్వర్క్ 1 year కానీ, ఇంకో నెట్వర్క్ 2 years కానీ వాళ్ళ నెట్వర్క్లో ఉండాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి మన దగ్గర కాంట్రాక్ట్ చేయించుకుంటారు. అప్పుడు ఒకవేళ మనం ఈ టైంలో మనం నెట్వర్క్ నుంచి బయటికి వెళ్ళిపోవాలన్నా కానీ కుదరదు. 2 years అని కాంట్రాక్ట్ ఫిక్స్ చేస్తే 2 years వాళ్ళతోనే ఉండాలి. మనకి 2 years రెవెన్యూ వాళ్ళే ఇస్తారు. మన ఛానల్ ద్వారా వచ్చే రెవెన్యూ వాళ్ళే ఇస్తారనమాట మనకి. 2 years తర్వాత మనం కావాలనుకుంటే, నెట్వర్క్ మారాలనుకుంటే వాళ్ళని మన ఛానల్ని అన్లింక్ చేయమంటే వాళ్ళు మనకి అన్లింక్ చేసేస్తారు. అలాగే ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంకా చాలానే ఉంటాయి. ఇవన్నీ మనం పరిశీలించి జాగ్రత్తగా ఏది మంచి నెట్వర్క్, ఏది మనకు యూస్ఫుల్గా ఉంటుంది, మన నీడ్కి తగ్గ నెట్వర్క్ ఏది అనేది మనం చూసుకొని జాయిన్ అయినట్లయితే చాలా మంచిది. మీరెవరు తొందరపడి ఏ నెట్వర్క్లో కూడా జాయిన్ అవ్వద్దు. క్లియర్గా మీకు ఒకవేళ పెద్ద ఛానల్ ఉంటే, ఏదైనా నెట్వర్క్లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ఒక్కసారి నాకు కాల్ చేయండి, నేను చెప్తాను మీకు ఏ నెట్వర్క్ బాగుంటుంది అని. అసలు మనం జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి, నెట్వర్క్లో మన ఛానల్ని జాయిన్ చేయాలంటే ఏం చేయాలి, మన ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలి, మన ఛానల్కి మంత్లీ ఎన్ని వ్యూస్ ఉండాలి, ఏ నెట్వర్క్స్లో అయితే లాక్డ్ ఇన్ కాంట్రాక్ట్స్ ఉంటాయి, ఏ నెట్వర్క్స్ అయితే కాంట్రాక్ట్ అనేది ఉండదు, అసలు మంచి నెట్వర్క్స్ ఏమున్నాయి, మనకి యూజ్ఫుల్గా ఉండే నెట్వర్క్స్ ఏంటి, చిన్న ఛానల్కి ఏ నెట్వర్క్ బాగుంటుంది, పెద్ద ఛానల్కి ఏ నెట్వర్క్ బాగుంటుంది, ఇవన్నీ నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే అది చాలా ఎలాబొరేటెడ్గా చెప్పాలి. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇటువంటి వీడియోలు మరిన్ని చూడాలి అనుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతారు. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.